నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ట్రూ యాప్ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులోని విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ యాప్ ప్రజల పేరుతో 3,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేయడం అన్యాయమని అన్నారు. ఒకవైపు కరోనాతో పోరాడుతూ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపైన, చిన్న వ్యాపారులపైన విద్యుత్ ఛార్జీల భారాలు వేయడం తగదని అన్నారు. ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లింగం కృష్ణారావు, జి సురేష్, పి రాహుయేలు, షేక్ కరీముల్లా, ముస్నూరి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పేరుతో పెంచిన కరెంట్ ఛార్జీలు జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వద్దు ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం, ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం, కరెంట్ ఛార్జీల భారం, ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం. కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రబీ పంటల మద్దతు ధర పెంపు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు కంటి తుడుపు చర్య మాత్రమేనంటూ ప్లే కార్డులతో ఏలూరు, పౌరపేటలోని అన్నే వెంకటేశ్వర భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోధుమలు, బార్లీ, శనగలు, పప్పు దినుసులు, ఆవాలు తదితర రబీ పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలు కంటి తుడుపు చర్య మాత్రమేనని అన్నారు. వరి, మొక్కజొన్న, జొన్నలు, ప్రొద్దుతిరుగుడు, అపరాలు తదితర ఖరీఫ్ పంటలకు ఇంతకు ముందే మద్దతు ధర ప్రకటించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కాగితాలకే పరిమితమని విమర్శించారు. ఈ నెల 20న జరగనున్న భారత్ బంద్ను విజయవంతం కోసం ఈ నెల 12న విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు జి సురేష్ పాల్గొన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రబీ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గోధుమలు, అట్లాగే బార్లీ, శనగలు, అట్లాగే పప్పు దినుసులు, ఆవాలు ఇట్లాంటి పంటలకి మేము మద్దతు ధరలు బాగా పెంచామని చెప్పేసి వాళ్ళ కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉన్నది. కానీ వాళ్ళ వాస్తవంగా పెంచిన పంటల మద్దతు ధరలు అంటే రబీ పంటల మద్దతు ధరలు కానీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు కానీ, అంటే ఖరీఫ్కి సంబంధించిన వరి, మొక్కజొన్న ఇట్లాంటి పంటల మద్దతు ధరలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ మద్దతు ధరలు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి కనబడట్లేదు. అంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకి కూడా ఉత్పత్తి ఖర్చులకి అదనంగా 50% కలిపి మేము మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పేసి గొప్పగా చెప్తా ఉన్నది. కానీ వాస్తవ ఖర్చులు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం లెక్క వేయట్లేదు. కొన్ని ఖర్చులను మినహాయించి లెక్క వేసి దానికి అదనంగా మేము 50% ఇస్తున్నామని చెప్పి చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. వరి పంటపై మాగుడు తెగులు ఉన్నట్లు గమనించామని మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. అత్తిల్ నుంచి పాలి వెళ్లే రోడ్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ మాగుడు తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలని అన్నారు. ప్రస్తుతం వరి చేళ్లలో ఎలుకల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ద్వారా ఎలుకల మందును సరఫరా చేయాలని రైతులు కోరారు. కార్యక్రమంలో రైతులు కె భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ స్వామివారికి తోమాల సేవ, నవనీత హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి మండలం ఈడూరు శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు పూజాధికారులను నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలిసా పరీక్ష నిర్ధారణ కాకుండా జ్వర పీడితులకు డెంగ్యూ పేరుతో వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ డాక్టర్ బి రవి హెచ్చరించారు. తణుకు ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో 2 డెంగ్యూ కేసుల విషయంలో ఆయన శనివారం తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా 9వ నెంబర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు. గడిచిన 2 వారాల్లో మొత్తం 8 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, డెంగ్యూకు సంబంధించి ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ రాగానే వైద్య ఆరోగ్య శాఖ స్థానిక అధికారులకు తెలియజేయాలని,
వారి ద్వారా ఎలిసా పరీక్ష చేసి డెంగ్యూ నిర్ధారణ అయితేనే వైద్యం చేసుకోవచ్చునని అన్నారు. అంతేకాకుండా డెంగ్యూ వైద్యాన్ని ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చిన దరిమిలా సదరు వైద్య బిల్లుల ద్వారా ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చునని అన్నారు. దీనికి సంబంధించి 2 రోజుల్లో పూర్తి స్థాయి ఆదేశాలు వస్తాయని చెప్పారు. సీజనల్గా వచ్చే జ్వరాలతో పాటు డెంగ్యూ కేసుల విషయంలో ప్రజలు భయాందోళన పడవద్దని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. చిన్నపాటి జ్వరం వచ్చిన వెంటనే మీ ప్రాంతంలోని ఆశా ఏఎన్ఎంలను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. తణుకు రేలంగిలో వచ్చిన 2 కేసులకు సంబంధించి 2 వ్యక్తులు వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. పగటిపూట సంచరించే ఏడిస్ ఈజిప్ట్ దోమకాటు ద్వారా వచ్చే డెంగ్యూ ప్రాణాంతకంగా పరిగణించాల్సి వచ్చినప్పటికీ పరిస్థితి స్థిరంగానే ఉందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ డ్రై డే, ఫ్రైడే, మలేరియా, డెంగ్యూలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి గడపలోనూ కొబ్బరి డొక్కలు, పాత టైర్లు, కూలర్ ఉపయోగిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ తణుకు పరిసర ప్రాంతాల్లో 97% పూర్తయిందని, మిగిలిన వారు కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటే సురక్షితంగా ఉండవచ్చునని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో విధుల నిర్వహణలో ఉన్న వైద్యులు క్రమశిక్షణతో ఉండాలని, విధి నిర్వహణ సమయంలో ప్రైవేటు వైద్యానికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి. దుర్గా మహేశ్వరరావు, వ్యాక్సినేషన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ గంగు నాయుడు, సచివాలయ సెక్రటరీలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనకు మొన్న 9వ తారీఖున డెంగ్యూ కేసు ఒకటి పాజిటివ్ వచ్చింది. పక్కనే ఉన్న రేలంగి బిహెచ్సి ఏరియాలో కూడాను ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చింది. ఈ 2 విచారణ నిమిత్తము నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సీజనల్ ఫీవర్స్ అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కంపల్సరీగా ఈ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. ఏడిస్ ఈజిప్ట్ దోమ అనేది మనల్ని ముఖ్యంగా మనకి ఈ డెంగ్యూ వ్యాధి రావడానికి కారణమవుతుంది. సో ఈ దోమ అంటే మనం మురుగు వాటర్లోనూ వాటిల్లో ఉండదు. ఇది చిన్న చిన్న మంచినీటి గుంతల్లోనే, అంటే క్లీన్ వాటర్ ఎక్కడ ఉంటుందో వాటిల్లోనే ఈ గుడ్లు పెడుతుంది. కాబట్టి అందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్న, ముఖ్యంగా ఎక్కడైనా వాటర్ కలెక్షన్ ఉంటే, ఎస్పెషల్లీ రైనీ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంటి దగ్గరలో ఉన్న టైర్స్లో కానీ, కొబ్బరి చెప్పల్లో కానీ, పూల కుండీల్లో కానీ వాటర్ ఎక్కువ నిల్వ ఉంటే ఇమీడియట్లీ వాటిని తీసేయాలి. అలాగే అందరూ కంపల్సరీగా దోమతెరలు వాడాలి. వీటితో పాటు ఏమైనా చిన్న ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా జ్వరం వచ్చిందని అనిపించినా వెంబడే మీ ఏరియా, మీ పరిధిలో ఉన్న ఆశాలకు కానీ, ఏఎన్ఎంలకు కానీ ఈ విషయం చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని అవసరమైతే అన్ని టెస్టులు, మలేరియా కానీ, డెంగ్యూ కానీ అన్ని టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. మీ మీడియా ముఖంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి ఈ డెంగ్యూ అని ఎలిసా టెస్ట్ చేయకుండా డెంగ్యూ అని నిర్ధారణ చేయవద్దు అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచనలు. ఎందుకంటే ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ర్యాపిడ్ టెస్ట్ ఒకటే చేసి దాంట్లో పాజిటివ్ రావడంతో డెంగ్యూ పాజిటివ్ అని డిక్లేర్ చేస్తున్నారు. సో అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం జరగదు. ఎలిసా టెస్ట్లో పాజిటివ్ వస్తేనే దీన్ని డెంగ్యూ అని మనం డిక్లేర్ చేయాలి. అలా చేయించకుండా డిక్లేర్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని మన కమిషనర్ ఆఫ్ హెల్త్ గారు త్వరలో ఈ డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కేసులకి ఒకవేళ ప్లేట్లెట్స్ అవసరమైనప్పుడు ఈ ప్లేట్లెట్స్ కూడాను ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా పర్వాలేదు, ఆ అమౌంట్ గవర్నమెంటే రీఎంబర్స్ చేస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పాజిటివ్ అయి తీసుకుంటుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లేట్లెట్స్ ఖర్చు కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది అని చెప్పారు. సో దీని విధి విధానాలు పూర్తిగా రెడీ చేస్తున్నారు. 2-3 రోజుల్లో మనకు పూర్తి విధి విధానాలు అంటే ఏమేమి పేపర్ సబ్మిట్ చేయాలని మొత్తం వస్తుంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కూడాను మన తణుకు చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 96-97% జరిగింది. రిమైనింగ్ కొద్దిగా కూడాను కంప్లీట్ చేద్దాము, ఎలా జరుగుతుంది సూపర్వైజ్ చేసుకుని పోదాం ఉద్దేశంతో వచ్చాము. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ విఎస్ఎస్ శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో తణుకు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 1వ బెంచ్కి 4వ అదనపు జిల్లా జడ్జి వివిఎస్ శ్రీనివాస్ శర్మ అడ్వకేట్ మెంబర్గా ఏవో సత్యనారాయణ వ్యవహరించారు. 2వ బెంచ్కి సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ, కె మునుస్వామి అడ్వకేట్ మెంబర్గా వ్యవహరించారు. 3వ బెంచ్కి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రాధిక, ఐఎస్ కృష్ణవేణి అడ్వకేట్ మెంబర్గా వ్యవహరించారు. 4వ బెంచ్కి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు, కె ఆనంద్ కుమార్ అడ్వకేట్ మెంబర్గా వ్యవహరించారు.
5వ బెంచ్కి 2వ అదనపు మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్ మేరీ, అడ్వకేట్ మెంబర్గా కె వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ లోక్ అదాలత్లో 153 కేసులు రాజీ చేశారు. సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 113, చెక్ బౌన్స్ కేసులు 20, ప్రీ లిటిగల్ కేసులు 8 రాజీ చేశారు. కక్షిదారులకు పరిహారంగా 71,86,809 రూపాయలు అందజేశారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు ఈ లోక్ అదాలత్లో పాల్గొన్నారు. తణుకులో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగా 125 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. రేలంగి పిఎస్సిలో 16 కరోనా పరీక్షలు జరిపారు. తణుకు పాతూరులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటి సురేందర్, సభాధ్యక్షులు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంస్థలను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. 17వ తేదీన పెరియార్ రామస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలని, నియోజకవర్గ నాయకులంతా హాజరు కావాలని, రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మాట్లాడారు. నీలం మాలాద్రి, రాజేష్ వెంకట్రావు, రవి సతీష్, సుధీర్, నాని, భాను డేవిడ్, రవి, ధోని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 26వ తారీఖున మనందరం కలిసి నిరసన కార్యక్రమం చేయాలని మరి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మరి తొలగి నియోజకవర్గం నుంచి మరి సోదరులందరూ వచ్చి ఒక ఉద్యోగాన్ని చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాలు, ఎల్ఐసీలు మరి ప్రైవేటీకరణ అన్ని ప్రైవేటీకరణ చేస్తే మరి రానున్న రోజుల్లో ప్రజలు అడుగుతున్న బతికే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. మరి పక్క రాష్ట్రంలో ఏదైనా అమ్ముతా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం బేరీ చేసి అది కొనే శక్తి మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మరి మన ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర పెద్దలు మరి అటు సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానం దాన్ని వినడాన్ని మేము బహుజన సంస్థలు డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ కూడా పునఃసమీక్షణ చేయాలి. మరి ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఖాళీ ఉన్నాయి, కానీ అలాంటి పోస్టులు పెట్టకుండా అది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో కూడా మరి ఎన్నో పోస్టులు ఖాళీ ఉంటాయి, అవి కూడా టోటల్ తొక్కేసి ప్రజల్ని ఇబ్బంది విధంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు వెంటనే మానుకోవాలి. లేని పక్షాన రానున్న రోజుల్లో గుణపాలు చెప్పే విధంగా మేము తయారవుతుందని తెలుస్తున్నాం. ప్రపంచ వేదికపై చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమావేశంలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మ విశిష్టత గురించి స్వామి వివేకానంద ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పిన రోజు 11 సెప్టెంబర్కు 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ నరసాపురం పార్లమెంటరీ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు ఆకుల లీలాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో కెనరా బ్యాంక్ నుండి ఎన్టీఆర్ పార్కు దాకా రన్ ఫర్ యువ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామి వివేకానంద సూక్తులు, ఒలింపిక్ విజేత చిత్రపటాలను ప్రదర్శిస్తూ జాతీయ పతాకాన్ని చేబూని నినాదాలతో భారతమాత, వివేకానంద స్వామి వేషధారుల చిహ్నాలతో ఈ టూకే రన్ కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ పార్క్ వద్ద ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ వివేకానంద యువతకు స్ఫూర్తి అని, ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపేటి వెంకటరామారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతికి, సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల కబర్ది, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లిపర సతీష్, అడబాల శివ, అరసవిలి మణికంఠ, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పెద్దమల్ల అవినాష్, నాగరాజు, తణుకు రూరల్ ఇరగవరం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని వివేకానందునికి అంజలి ఘటించారు. ఆదర్శాల గురించి వివేకానంద చికాగోలో సెప్టెంబర్ 11, 1893 ప్రసంగం ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క
ధర్మం కోసం మొత్తం ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు ఈరోజు ఆయన యొక్క ప్రసంగం చికాగోలో చేసి 128 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన తణుకులో 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే స్వామి వివేకానంద స్ఫూర్తిని ఈనాటి యువతకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 2K రన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒక బానిస సంఖ్యలలో భారతదేశ యువత చిక్కుకుని ఒక నిర్వీర్యమైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో స్వామి వివేకానంద తన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస ఆదేశాలతో వారు చికాగోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సర్వమత సమ్మేళనంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పేదానికి వారు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే వారు వెళ్ళిన స్థితి కానీ వారు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కానీ ఏమంత ఆషామాషిగా జరిగినటువంటి వ్యవహారం కాదు. వారు అనేక కష్టాలు, అనేకమైనటువంటి అవరోధాలు దాటిన తర్వాత చికాగోలను ప్రసంగం చేశారు. చికాగో ప్రసంగం చేసిన తర్వాత మాత్రమే వారికి గుర్తింపు వచ్చింది తప్ప అంతకుముందు అనేకమైనటువంటి కష్టాలు పడినటువంటి వ్యక్తి. కాబట్టి దేశంలోని యువత యొక్క వివేకానంద స్వామి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అనేకమైనటువంటి కష్టాలను దాటి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లక్ష్యం కోసం పనిచేస్తున్నామో దాని మీద పూర్తి అవగాహనతో పనిచేసినప్పుడే మన యొక్క లక్ష్యము, మన యొక్క గమ్యం, మన యొక్క ధ్యేయము నెరవేరుతుందని ఆనాడు వివేకానంద వారి యొక్క నిరూపణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాటి యువత కూడా వివేకానంద స్ఫూర్తితో మన యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక క్రమశిక్షణని, ఒక శ్రమని అలవాటు చేస్తున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుందని స్వామి వివేకానంద చెప్పకనే చెప్పారు. సిపిఎం కార్యాలయం పైన వామపక్షవాదుల దాడులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ను కఠినంగా శిక్షించాలని సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం అమరవీరుల భవనం వద్ద బీజేపీ దిష్టిబొమ్మను సిపిఎం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. త్రిపురలో సిపిఎం కార్యాలయంపై వామపక్షవాదులపై జరిగిన దాన్ని ఖండించాలని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ మోడీ, ఖబర్దార్ మతోన్మాదులంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, అడ్డగల్ అజయ్ కుమారి, దక్షిణామూర్తి, పిఎల్ నరసింహారావు, కె నాగరత్నం, సుబ్బరాజు, గారపాటి రంగారావు, కడలి వీరరాజు, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కార్యాలయాలపైన, వామపక్షాలపైన దాడులను త్రిపుర రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి సిపిఎం కార్యాలయాల మీద, సిపిఎం నాయకుల మీద, ఇళ్ల మీద, వామపక్షవాదుల మీద ఇవాళ చాలా భయంకరమైనటువంటి దాడులకి పాల్పడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ తరఫున ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఇవాళ త్రిపురలో అధికారంలో ఉన్నది. కానీ ఇవాళ త్రిపురలో అధికారంలో ఉంటూ కూడా ఇవాళ సిపిఎం పార్టీ మీద దాడులు చేయడం అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం, అమానుషమైనటువంటి విషయం, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయం, ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు చేతనైతే సమర్థవంతమైన పరిపాలన మీరు అందించండి ప్రజలకి. మిమ్మల్ని ఇవాళ మళ్ళీ ఒక 10 సార్లు ఎన్నుకునేలాగా మీరు మీ పాలన అందించండి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి సిపిఎం సంబంధించినటువంటి కార్యాలయాల మీద, లేదు సిపిఎం సంబంధించినటువంటి నాయకుల మీద, ఇళ్ల మీద, వామపక్ష వాదుల మీద దాడులు పాల్పడుతున్నారంటే మీరు చేస్తున్నటువంటి విషయాలు ఎంత ప్రజలు అసహించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. అంటే రానున్న కాలంలో మీరు ఓడిపోవడం ఖాయం అనేటువంటి విషయంలో కానీ, లేదు రానున్న కాలంలో మీకు ప్రమాదం రాబోతుందనేటువంటిది బీజేపీ శ్రేణులు ముందుగా గ్రహించి ఇవాళ సిపిఎం పార్టీ పైన, సిపిఎం కార్యాలయం మీద, సిపిఎం సంబంధించినటువంటి నాయకుల మీద దాడులకు పాల్పడటం అనేటువంటి చర్యలు ఇవాళ ఎవరూ కూడా సహించరనేటువంటి విషయం. వెంటనే ఎవరైతే ఇవాళ సిపిఎం కార్యాలయాల మీద, వీటి మీద దాడులు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ మతోన్మాదులు ఇవాళ దేశంలో పేటరేగిపోతున్నారు, చెలరేగిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు.
త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం కార్యాలయాలపై పాపిస్ట్ బీజేపీ అరాచక మూకల దాడులు చేయడం దుర్మార్గమని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బల్లచిన వీరభద్రరావు విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న అరాచక విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేర్పూర్లోని స్థానిక మినీ బైపాస్లోని భగత్ సింగ్ సెంటర్లో బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సిపిఎం కార్యాలయాలతో పాటు పార్టీకి చెందిన అనేక మంది నేతలు కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడడంతో పాటు నిప్పంటించి ధ్వంసం చేశారని తెలిపారు. సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్పై జరుగుతున్న ఈ హింసాత్మక దాడులను ఆపేందుకు తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం స్పందించి సిపిఎంపై జరుగుతున్న దాడుల్లో ముగింపు పలకాలని, త్రిపుర ప్రజాతంత్ర హక్కులను పరిరక్షించాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు, కరెల రాంబాబు, చొరపల్లి రామకృష్ణ, వీరభద్రరావు, కరెల అర్జున్, మార్విచిన గణేష్, రుద్రాక్ష శ్రీనివాస్, తాళ సత్యనారాయణ, విశ్వనాథ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.